హాయ్ అండి, నమస్తే. మన ఇంట్లో పనికిరాని బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటితో బ్యాగ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక కవర్ లేదా రైస్ బ్యాగ్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక బ్లౌజ్ పీస్ ఇలా కవర్ని తీసుకొని మనమంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకొని దీని బదులు రైస్ బ్యాగ్ అని యూజ్ చేయొచ్చు. ఈ కవర్ వచ్చేసి మనకు లెంత్ ఎక్కువ ఉండాలి, విడ్త్ తక్కువ ఉండాలి. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు, మన బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి. ఆ కవర్ కంటే మన బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. నేను 2 లేయర్స్ తీసుకున్నాను, స్ట్రాంగ్గా ఉంటుందని అనేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకొని సైడ్స్ అన్నీ ఫోల్డ్ చేయాలన్నమాట నీట్గా. నేను స్టిచ్చింగ్ పని లేకుండా ఇలా స్టాప్లర్తో పిన్ చేశాను, నీట్గా స్టిఫ్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బ్యాగ్ లాగా యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా కుట్టేస్తే విడ్త్ ఉండదు కాబట్టి దాని యొక్క బ్యాగ్ చివరి భాగంలో మనం వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ ఇటు సైడ్ లెంత్ విడ్త్ తీసుకొని మనము మెజర్ చేసుకొని ఇలాగ ఒక స్క్వేర్ డబ్బాలాగా వస్తుంది, ఇలా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనము 2.5 పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇవి చిన్నపిల్లలకి లంచ్ బ్యాగుల్లాగైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా స్టోరేజ్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఇంట్లోనే అసలు ఏమీ ఖర్చు లేకుండానే ఇలా చిన్న చిన్న బ్యాగ్స్ మన సైజుల వారి ఏమైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత దీన్ని జాయింట్ చేసేయడమే అండి. వాటిని చివర్ల ఈ సైడ్స్ మొత్తం మనము స్టిచ్చింగ్ కానీ లేదంటే ఇలా పిన్తో కానీ స్టాప్లర్తో కానీ వేసేసామంటే నీట్గా అంతా సెట్ అయిపోతుంది అన్నమాట. ఈ ఎడ్జెస్ అన్నీ మనము స్టిచ్ చేయాలి. నేను పిన్ చేసేసాను. అన్నీ పిన్ చేసిన తర్వాత ఫుల్గా ఇలా ఉల్టా తిప్పేసాము అంటే మనకు బ్యాగ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా నీట్గా ఉందో, ఎక్కడ కూడా గ్యాపులు లేకుండా నీట్గా ఉంది. పిన్నే కదా స్ట్రాంగ్గా ఉండదు అనుకునేరు, బాగానే స్ట్రాంగ్గా ఉందండి. దీనికి ఇది స్టోరేజ్ పర్పస్గా యూజ్ చేయొచ్చు, పిల్లలకి లంచ్ బ్యాగ్ లాగా యూజ్ హ్యాండిల్స్ ఇలాగా నేను పెట్టి పిన్ చేసేసాను. హ్యాండిల్స్ కూడా రెడీ అయిపోయినాయి. మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడైనా తీసుకెళ్ళచ్చు, దేనికైనా యూజ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.